హాయ్ అండి, వెల్కమ్ టు గ్రిథూస్ ఫ్యామిలీ. ఈరోజు టర్కిష్ స్పెషల్ స్వీట్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి ఈ రెసిపీకి ముందుగా ఇక్కడ 200 గ్రాముల ఉప్మా రవ్వని ఇలా బౌల్లోకి వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లోకి 100 ml పెరుగుని వేసుకోండి. నేను చెప్పిన కొలతల్ని యాస్టీస్గా ఫాలో అవ్వండి. ఈ రెసిపీ పర్ఫెక్ట్గా తయారవుతుంది. 90 ml నూనెను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 100 ml నీళ్ళను కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వన్స్ ఈ మిశ్రమం కలిసాక దీంట్లోకి 150 గ్రాముల గోధుమ పిండిని వేసుకుందాము. ఈ గోధుమ పిండిలోకి ఇప్పుడు కొంచెం టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసేసి కలిపేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలుపుకున్నాక మినిమం ఒక అరగంట పాటు సైడ్కి పెట్టేసుకుందాము. ఈలోపు మనము పాకాన్ని తయారు చేసుకుందామండి. తర్వాత ఇక్కడ ప్యాన్లోకి 250 గ్రాముల పంచదారని వేసుకుంటున్నాను. ఈ పాకం తయారు చేసుకోవడానికి సరిపడా పంచదారని వేసానండి. అలాగే 200 ml నీళ్ళను కూడా వేసుకొని ఈ పంచదారని ఇప్పుడు బాగా కరగపెట్టుకుందాము. వన్స్ ఈ పంచదార కరుగుతున్న సమయంలో ఇప్పుడు మనము చిన్న నిమ్మకాయని ఇలా కట్ చేసి వేసానండి. మనకి పంచదార అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అనేది మనకి తయారైపోయింది. దీన్ని సైడ్కి పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్ తీసుకున్నానండి. ఈ పైపింగ్ బ్యాగ్లోకి ఇప్పుడు మనము నాజిల్ని ఇన్సర్ట్ చేసేసుకుందాము. నాజిల్స్ మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలాంటి షేప్ తీసుకొని ఇప్పుడు దీంట్లోకి ఇన్సర్ట్ చేసేసాను. ఇక్కడ పైపింగ్ బ్యాగ్ని ఇలా వన్ సైడ్ కట్ చేసేసుకుందామండి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా పైపింగ్ బ్యాగ్ లేని వాళ్ళు నార్మల్గా చిన్న చిన్న బాల్స్లా కూడా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవతల సైడ్కి కొంచెం ఇలా చుట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే మనం స్వీట్ అనేది షేప్లో తయారు చేసేసుకోవచ్చు. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వన్స్ మీడియం ఫ్లేమ్ అయ్యాక ఇలా మనము షేప్స్లోకి మన స్వీట్ని వేసేసుకోవచ్చు. ఇక్కడ కార్నర్ వచ్చేసరికి ఇలా కట్ చేసేసుకోండి. సో దట్ మనకి రిమైనింగ్ రోల్స్ కూడా ఇలా చుట్టేసుకోవచ్చు. ఇలా మనము 5 minutes పాటు దీన్ని బాగా డీప్ ఫ్రై చేసుకుందాము. 5 minutes పడుతుంది మొత్తం కంప్లీట్గా ఫ్రై అవ్వటానికి. 5 minutes తర్వాత మనం దీన్ని పాకంలో వేసుకోవచ్చండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ కలర్ చేంజ్ అనేది వచ్చేసిందండి. మన స్వీట్స్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. వన్స్ మనము ఆయిల్ నుంచి తీసేయగానే దీన్ని పాకంలో వేసి మినిమం గంట సేపు అయినా బాగా నానబెట్టేసుకుందాము. సో దట్ మనకి ఆ జ్యూస్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇక్కడ 1 hour తర్వాత మన స్వీట్ ఎలా తయారైందో చూసేసుకుందాము. ఫైనలీ మన టర్కిష్ స్వీట్ అనేది తయారైపోయింది. దానిపైన కాసింత డ్రై ఫ్రూట్స్ని ఇలా గ్రేట్ చేసి వేసేయండి. మరింత కలర్ఫుల్గా కనిపిస్తుంది. మరి చాలా ఈజీ రెసిపీ కదండి. పైపింగ్ బ్యాగ్ లేని వాళ్ళు కూడా ఈజీగా చిన్న చిన్న ఉండల్లాగా కూడా ఈ స్వీట్ని తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారని కోరుకుంటున్నాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను వీడియోస్ ఇలా వేయగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.